కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనేక కీలక అంశాలున్నాయి. ముఖ్యంగా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా అనేక నూతన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు నిర్మించడంతో పాటు కొత్త ఆలోచనలకు తెరలేపింది. ముఖ్యంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో కీలక అంశాలేంటి? ఏ శాఖలకు ఎంత కేటాయించింది? తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఈసారి ఆపరేషన్ సింధూర్ ప్రభావం బడ్జెట్ పై ఎంత మేరకు కనబరిచింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ దీన్ని యువశక్తి బడ్జెట్గా అభివర్ణించారు. ప్రధాని మోదీ వినూత్న ఆలోచనలే ఈ బడ్జెట్కు మూల స్తంభాలని, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. నూతనంగా నిర్మాణమైన కర్తవ్య భవన్లో రూపొందించిన మొట్టమొదటి బడ్జెట్ ఇదేనని చెప్పుకోవచ్చు. తన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం ముఖ్యంగా 3 ప్రధాన కర్తవ్యాలను నిర్ణయించుకుంది. వాటికి ఊతమిచ్చే విధంగా ఈ బడ్జెట్లో అనేక నిర్ణయాలు తీసుకుంది. ఈ 3 కర్తవ్యాల్లో మొదటిది దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా, నిలకడగా ముందుకు తీసుకెళ్లడం. రెండవది ప్రజల ఆంక్షలను గుర్తించి వారి నైపుణ్యాలను, సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. మూడవది సబ్కా సాధన్ సబ్కా వికాస్ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలను అందించడం. ఈ లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన వాతావరణం అవసరమని పేర్కొంటూ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా సంస్కరణల వేగాన్ని కొనసాగించడం, మూలధన కేటాయింపును క్రమబద్ధీకరించడం, మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్ విధానాలను అమలు చేయడం, సుపరిపాలన అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంప్లిమెంట్ చేయడం, అధునాతన టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం వంటి అంశాలను ప్రస్తావించారు. బడ్జెట్లో మధ్యతరగతితో పాటు పేదలకు కొన్ని కీలక అంశాలను ప్రకటించారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగింపుతో పాటు జిల్లాకో లేడీస్ హాస్టల్, మహిళల కోసం గ్రామాల్లో స్టోర్లు వంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువును జూలై 31 వరకు పెంచారు. రిటర్న్ దరఖాస్తులో ఏవైనా తప్పులుంటే మార్చి 31 వరకు సరిచేసుకోవచ్చు. ఇక 17 రకాల క్యాన్సర్ మందుల మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీనివల్ల త్వరలో క్యాన్సర్ చికిత్స ఖర్చు తగ్గనుంది. ఇక భారత్ నుంచి విదేశాలకు చదువు కోసం కానీ, టూర్ల కోసం పంపే నగదుపై కట్ అయ్యే పన్ను TCSను 20% నుండి 2%కి తగ్గిస్తూ బడ్జెట్లో నిర్ణయించారు. వాహన ప్రమాదాల్లో బాధితులకు కోర్టు ద్వారా వచ్చే పరిహారం మీద వచ్చే వడ్డీకి ఇకపై ట్యాక్స్ ఉండదు. మహిళా వ్యాపారుల కోసం షీ మార్ట్స్ పేరుతో ఊర్లలో ప్రత్యేక షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఐటీ ఇండస్ట్రీని దేశంలో అభివృద్ధి చేయడానికి బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా భారత్లో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. 2047 వరకు ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేకుండా బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో గూగుల్ మెగా డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్లోనూ చాలా డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. కేంద్రం చేసిన ట్యాక్స్ హాలిడ్ ప్రకటనలో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సౌలభ్యాన్ని పొందడానికి కంపెనీలు స్థానిక రీసేలర్స్ ద్వారా భారత కస్టమర్లకు సేవలు అందించాలనే షరతు విధించింది. 20 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం ద్వారా విశాఖ నగరం మరింతగా డేటా సెంటర్ల కోసం పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో కేబుల్స్ కనెక్టివిటీ ఉండడంతో విశాఖ నగరం ఇంటర్నేషనల్ డేటా కారిడార్గా మారనుంది. ఇక ప్రస్తుత టెక్నాలజీ యుగానికి కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణపై ఫోకస్ పెట్టింది. కేంద్ర బడ్జెట్లో ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ ఏర్పాట్లు చేయనున్నారు. దీనివల్ల ఏపీలో పరిశ్రమలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల్లో వాడే పర్మనెంట్ మ్యాగ్నెట్లు ఏపీలోనే తయారైతే ఆంధ్రప్రదేశ్ ఈవీ తయారీ హబ్గా మారనుంది. వీటితో పాటు టైర్ 2, టైర్ 3 నగరాలను అభివృద్ధి కోసం చిన్న పట్టణాలను డెవలప్ చేయడంపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు, నగరాల అభివృద్ధికి కేంద్రం నిధులు అందించనుంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ,
విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, వరంగల్, కరీంనగర్ తదితర నగరాలకు ప్రత్యేక గ్రాంట్లు అందనున్నాయి. టెంపుల్ సిటీలను కూడా అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాన ఆలయాలు ఉన్న పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం నిధులు మంజూరు చేయనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు టెంపుల్ టౌన్లకు కూడా గ్రాంట్లు లభించనున్నాయి. ఇక మన దేశంలో హై స్పీడ్ రైలు కనెక్టివిటీని పెంచేందుకు సైతం కేంద్రం నిధులను అందజేయనుంది. ఇందులో హైదరాబాద్ పేరు కూడా ఉంది. 7 నగరాల మధ్య హై స్పీడ్ రైలు కారిడార్లు ప్రకటించారు. ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి, చెన్నై టు బెంగళూరు మధ్య 7 కారిడార్లను ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 11.2 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి స్వల్పంగా పెంచారు. దేశ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగానే ఈ కారిడార్లను నిర్మిస్తున్నామని సీతారామన్ వెల్లడించారు. వీటి ద్వారా ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని చెప్పారు. సుదూర ప్రయాణాల విషయంలో పర్యావరణ రహితమైన వాతావరణ వ్యవస్థగా ఈ కారిడార్లు మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ప్రయాణ సమయాన్ని కుదిస్తాయని, రోడ్డు మార్గం ఇప్పటికే ఉన్న రైలు నెట్వర్క్లో రద్దీని తగ్గిస్తాయని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో ఆపరేషన్ సింధూర్ ప్రభావం గణనీయంగా చూపించిందని చెప్పుకోవచ్చు. భారత్కు ఓవైపు పాక్, మరోవైపు చైనా ఉండగా కొత్తగా ఈ శృతి కూటమిలో బంగ్లాదేశ్ సైతం వచ్చి చేరడంతో రికార్డు స్థాయిలో రక్షణ బడ్జెట్ పెరిగింది. ఆపరేషన్ సింధూర్తో అత్యాధునిక టెక్నాలజీ వెపన్స్ అవసరాలను భారత్ గుర్తించింది. దీనికి తగ్గట్లే కేటాయింపులను చేసింది. గతేడాది అన్నిటినీ కలుపుకొని 6.81 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి అది 7.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఈసారి మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో తమకు 14.68% లభించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా రక్షణ దళాల ఆధునీకరణకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేసి 21.84% కేటాయింపులను పెంచారు. గత ఏడాది కేవలం 1.8 లక్షల కోట్లనే కేటాయించగా ఈసారి దానిని 2.19 లక్షల కోట్లకు చేర్చారు. ఈ బడ్జెట్లో ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాల అవసరాలకు పెద్ద మొత్తాన్ని కేటాయించారు. విమాన ఇంజన్లు, ఎయిర్ క్రాఫ్ట్ల కోసం 63,733 కోట్లు కేటాయించారు. సైన్యం రోజువారీ కార్యకలాపాలు, వేతనాలు, ఇంధనం, రేషన్, ఆయుధాల నిర్వహణ, మందుగుండు వంటి వాటి కేటాయింపులను 17.24% పెంచారు. దీంతో దళాల రోజువారీ కార్యకలాపాలు మరింత శక్తివంతంగా మారనున్నాయి. ఇక పింఛన్ల కోసం కేటాయింపును 6.53% పెంచి 1.71 లక్షల కోట్లకు చేర్చారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదంపై నిత్యం పోరాడే రాష్ట్రీయ రైఫిల్స్ కు కూడా నిధులను పెంచారు. గత 3 ఏళ్లతో పోలిస్తే అత్యధికంగా 255 కోట్లు కేటాయించారు. గతేడాది 222 కోట్లు మాత్రమే ఇచ్చారు. రక్షణ రంగంలో రహస్యమైనవిగా భావించే స్పెషల్ ప్రాజెక్టులకు కూడా 1989.12 కోట్లు కేటాయించారు. ఇదే సమయంలో ఎయిర్ ఫోర్స్ ప్రాజెక్టులకు కేటాయింపులు స్వల్పంగా తగ్గి 1,618 కోట్లుగా నిలిచింది. బడ్జెట్ ద్వారా దేశ ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెబుతూనే యథావిధిగా మందుబాబులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆల్కహాల్ సెల్లర్స్ స్క్రాప్ మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ యాట్ సోర్స్ ను 2% నిర్ణయించింది. గతంలో ఆల్కహాల్ సెల్లర్స్ స్క్రాప్ మినరల్స్ పై టీసీఎస్ వివిధ రకాలుగా ఉండేది. కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రంగాలలోని సెల్లార్స్ కు మేలు జరగనుంది. ట్యాక్స్ సిస్టమ్ సులభతరం కానుంది. దీంతో మందుబాబులపై ఈ 2% ట్యాక్స్ భారం పడనుంది. కేవలం ఆల్కహాల్ రేటు మాత్రమే కాకుండా సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై భారీగా ప్రభావం పడనుంది. వాటి రేట్లు పెరిగే అవకాశము ఉంది. మొత్తంగా చూసుకుంటే కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలందరికీ శుభవార్త చెబుతూనే వ్యసనపరులకు బాంబు పేల్చుతూ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీన్ని బట్టి చూసుకుంటే 2047 నాటికి కేంద్రం భావించిన వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా ముందుకు వెళ్తోందని స్పష్టమవుతుంది. అందుకుగాను మౌలిక సదుపాయాలు, ఐటీ సంస్థలు, డేటా సెంటర్లు, ఏఐ వినియోగం, హై స్పీడ్ రైళ్లు ఇలా అన్నిటిపైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. మరి ఈ బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ గడువు పెంపు మీకు ఊరటనిచ్చిందా? లేక మద్యం, పొగాకు ధరల పెరుగుదలపై మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.